యెహోషువ గ్రంథం వరకు మనము ధ్యానిస్తూ వచ్చాం కదా. మీరు జవాబు చెప్తే కాండము పరిశుద్ధత అతి ప్రాముఖ్యమైనది. లేవియ కాండము, లేవీయుల ఒక వంశము ప్రేరణ గ్రంథము వ్రాయబడింది. లేవియ కాండము అంటే లేవీయులు ఎవరు? దేవుని పనిచేసేవారు, పరిశుద్ధ స్థలములో యాజకులుగా ఉండేవారు. కనుక ఇప్పుడు మనం అందరము లేవీయులమే, రాజులైన యాజక సమూహం అన్నాడు. ఆనాడు ఒక వంశాన్ని ఉద్దేశించి పరిశుద్ధతను గూర్చి వారికిని ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియజేసిన దేవుడు ఈరోజు తన ప్రజలమైన మనందరికీ పరిశుద్ధతను గూర్చి చాలా ఖచ్చితంగా చెప్పాడు. దేవుని పిల్లలం పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధత లేకుండా మనము ప్రభువును చూడలేము, ఎన్నటికీ చూడలేము. ఇప్పుడు చూడలేము, అప్పుడు చూడలేము, మరెన్నటికీ చూడలేము. కనుక పరిశుద్ధతను కాపాడుకునవలసిన బాధ్యత, భారం మన మీద దేవుడు ఉంచాడు. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండము, ఉపదేశము మళ్ళీ ఉపదేశించాడు. రెండవసారి కూడా దేవుడు సారికి మనతో మాట్లాడుతుంటాడు, మళ్ళీ ఉపదేశిస్తాడు. ఎంత కరుణగల దేవుడు! ఒకసారి చెప్పి ఊరుకోడు, మళ్ళీ చెప్తాడు. దేవుని కృప అలాంటిది. మనం ఒకసారి చెప్తేనే ఎంతో ఆయాసపడతాను రెండోసారి చెప్పడానికి. ఇక 2 సార్లు అయిపోతే 3సారి చెప్పడానికి ఇక మన కోపం, ఆవేశం కనపరుస్తాం. కానీ దేవుడు ఎంత సహనం కలిగినవాడు, ఓర్పు కలిగినవాడు, దీర్ఘశాంతుడు. ఆయన మళ్ళీ చెప్తూ ఉంటాడు. మన జీవితంలో ఎన్నిసార్లైనా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు.
కనుక ద్వితీయోపదేశకాండం ఉపదేశము పొందాలి మనం. ఇక యెహోషువ గ్రంథము విజయాలతో కూడా స్వాధీనపరుచుకున్నారు, నది దాటారు. విజయాల గ్రంథం అది. విజయోత్సవముగా వారు తమ స్వాధీనపరుచుకున్న దేశములో వారు ప్రవేశించారు. అక్కడికి ముగించుకున్నాం మనం. యెహోషువ గ్రంథము ముగింపులో యెహోషువ మరణము రాయబడింది. మరణానికి ముందు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చాడు. ఇశ్రాయేలు అందరూ అన్నాడు. అందరూ అంటే మనం అందులో ఏమీ సంశయం లేకుండా పిల్లలు, వృద్ధులు, సహోదరులు అందరినీ అనుకోవాలి. అందులో మళ్ళీ వేరుగా భావించడానికి ఏమీ లేదు. అందులో అధికారులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వారందరినీ గూర్చి ప్రత్యేకంగా తెలియజేశాడు. వారందరినీ సమకూర్చి ఒక పెద్ద సభ పెట్టాడు. యెహోషువ మాట్లాడాడు. 23, 24 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాల్లో యెహోషువ యెహోవాను సేవించాలి మీరు అని వారికి ఉపదేశించాడు. అది యెహోషువ యొక్క ఆఖరి ఉపదేశం. ఏంటి? మీరందరూ యెహోవాను సేవించాలి. ఎందుకు సేవించాలో, ఎలా సేవించాలో అని వివరంగా చెప్పాడు. అవే మనం ధ్యానించాము. ఎందుకు సేవించాలి, ఎలా సేవించాలి, తన నిర్ణయాన్ని కూడా తెలియజేశాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవుని సేవ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎలా సేవించాలి? నేను ఒక్కరిని వస్తే పర్వాలేదు అనుకోవద్దు. ఎప్పుడు ఆరాధనకు నేను ఒక్కరిని వస్తే పర్వాలేదు, నువ్వు ఉండు, ఇలా ఉండి ఇక్కడే ఉండు, ఇంటికాడ ఉండు, పర్వాలేదు అని భార్యను పిల్లలను ఉంచి రావడం చాలా మంచిది అనుకోవద్దు. యెహోవాను సేవించడం నేనును నా ఇంటి వారును అన్నాడు. ముందున్న పెద్దలు ఆ మాదిరి కనుపరిచారండి. ముందున్న పెద్దలు మాదిరి కనుపరిచారు. మా నాయనగారేమి, యోహాన్ అన్నగారేమి పిల్లలను తీసుకొని కూడికలకు వచ్చే అలవాటు వారు కలిగి ఉన్నారు. అందుకే పిల్లలు ఈరోజు నిలిచి ఉన్నారు. ఇక్కడ పిల్లలు, వారి కుటుంబాలు ఇక్కడ నిల్చున్నారు. ఎక్కడికైనా ఎంత దూరమైన ఆ దినాల్లో ఇలాగూ ప్రయాణాలు లేవు. బయటికి వెళ్ళగానే ట్యాక్సీ, ఊబర్ నిలిపి వెళ్ళిపోయేది కాదు. గంటల తరబడి కొన్నిసార్లు బస్సుల కొరకు నిలవాలి. బస్సులు రష్గా వచ్చినా ఒకదాని తర్వాత మరొకటి ఎక్కాలి. ఈ అనుభవాన్ని చూసాం మేము. అయినా వారు పిల్లలను విడిచి ఎప్పుడు సహవాసములో రాలేదు. పిల్లలతో సహా వచ్చిన వారు ఇలాగూ మాదిరి గల ఎందరో విశ్వాసులు ఉన్నారు. అందుకే ప్రభువును సేవించేది నేనును నా ఇంటి వారును అన్నాడు. యెహోషువ ఇంటి వారిని గురించి ఏమీ రాయబడలేదు. ఆయన భార్య ఎవరో, ఆయన పిల్లలు ఎవరో ఏమీ రాయబడలేదు. దేవుడు అది మరుగుగా ఉంచాడు. కానీ ఇంటిని చూపించాడు యెహోషువ. దేవుడు మరుగుపరిచిన భార్య పేరు కానీ పిల్లల పేరు కానీ ముందుకు రానియ్యలేదు, తాను తెలుపలేదు. కానీ తాను తన ఇంటి వారిని గూర్చి ఒక సాక్ష్యం ఇచ్చాడు. నేను నా ఇంటి వారు మేమందరము యెహోవాను సేవిస్తాము. అది మన తీర్మానమై ఉండాలి. పిల్లలతో సహా. పిల్లలు అల్లరి చేసినా పర్వాలేదండి. పిల్లలు అల్లరి చేస్తారు. చాలా బలహీనంగా అపవాదికి దొరికేవారు పిల్లలే. ఆ తర్వాత మళ్ళీ కొందరు దొరుకుతారు వానికి. కనుక వారి ద్వారా అల్లరి జరుగుతుందని మనము వారిని విడిచి రావడం సరి అయిన విధానం కాదు. దేవుడే కనికరిస్తాడు, నేర్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు కొన్ని సందర్భాల్లో మనం చూసినట్లయితే యెహోషాపాతు కాలములో ఒక యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఒక ఉపవాస కూడిక ప్రకటించాడు. ఆ ఉపవాస కూడికకి ఎలా వచ్చారు? వారందరూ పిల్లలతో, భార్యలతో, చిన్నపిల్లలతో, శిశువులతో అన్నాడు. శిశువులని కూడా రాయబడింది అక్కడ. శిశువులు అంటే చిన్న పిల్లలు. వీరందరితో కలిసి వచ్చారు. వారు నిలబడ్డారు గంటల తరబడి దేవుని సన్నిధిలో. అప్పుడు విజయాన్ని సాధించారు వారు.
ఎజ్రా కాలములో, నెహెమ్యా కాలములో కూడా ప్రజలందరూ వచ్చి దైవ సన్నిధిలో పిల్లలతో సహా నిలిచారు. కనుక ఎప్పుడు పిల్లలు దేవుని సన్నిధికి రావడం భారం అనుకోవద్దు. వారిని తీసుకొని రావాలి. వారికి ఒకవేళ అర్థమైనా కాకపోయినా చాలా చక్కగా చిన్నపిల్లలను తీసుకురండి. ఇంటి దగ్గర వారు మనతో మోకరిస్తారు, మనతో ఆమెన్ అనేది నేర్చుకుంటారు. దేవుడు వారి హృదయములో ఉంచే ఈ గొప్ప విషయాన్ని తర్వాత వారు చాలా గొప్ప సాక్షులుగా నిలుస్తారు. ఇలాగూ యెహోషువ గ్రంథం ముగించింది. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథాన్ని ప్రారంభిస్తాము. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఇక్కడికే ఆపేయాలా, ముందుకు వెళ్ళాలాగా వరుసగా అంటే మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథమే ప్రభు చూపించాడు. ఇలాగ వరుసగా దేవుని సృష్టి క్రమాన్ని ధ్యానిస్తూ మనం ముందుకెళ్దాం. ప్రభు చిత్తము. ప్రభు అలాగూ మనలను నడిపిస్తే పరిశుద్ధ గ్రంథాన్ని మనము గ్రహించడానికే, ఇంకా లోతైన సంగతులను తెలుసుకోవడానికి అది స్టడీ చేయడం మరి వేరుగా ఉంటుంది. ఇలాగూ నేర్చుకోవడం మనకెంతైనా అవసరం. క్రీస్తు యొక్క జ్ఞానాన్ని సంఘము ద్వారానే దేవుడు బయలుపరిచాడు. కనుక సంఘములో ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన బోధ సంఘము ద్వారానే తెలియజేయాలి. ఇక్కడే మనం నేర్చుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నేర్పిస్తాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయములో ఉన్నది. క్రీస్తు యేసు జ్ఞానమును సంఘము ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. కనుక మనం నేర్చుకుందాం మెల్లమెల్లగా ప్రతి గ్రంథాన్ని, అందులో ఉన్న విషయాలను ఎంత మట్టుకు దేవుడు మనకు నేర్పించగోరుతాడో అంతవరకు మనము నేర్చుకుందాం. న్యాయాధిపతులు 2వ అధ్యాయానికి వెళ్దాము నేరుగా. నేను ప్రతి అధ్యాయము నుండి చెప్పను, కానీ అక్కడక్కడ అవసరమైన హెచ్చరికలు, ఉపదేశము దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని మనము ధ్యానిస్తూ ఉందాం. ఇప్పుడు 2వ అధ్యాయానికి వస్తాము నేరుగా. 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేళ్ల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి, తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి మనము మనకున్న సమయములో క్లుప్తముగా ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాఘనుడవైన దేవ, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపచేతనే ప్రభువా ఈ పునరుత్థాన దినమందు మీ సన్నిధిలో మిమ్మను ఆరాధించే కృపతో మమ్మల్ని అందరినీ నింపావు. అందుకై స్తుతిస్తున్నాం. ఇంతవరకు కరెంటు ద్వారా కొంత అభ్యంతరము ఉన్నా మీ సన్నిధిలో మేము నిలిచి చక్కగా ఆరాధించున్నట్లు కృప చూపినావు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా మా మధ్య మీరు సంచరిస్తున్నారు. లోకమునకు వెలుగయ్యున్న దేవుడవు ప్రభువా, చీకటిని అంతము చేసిన దేవుడవు, పరిశుద్ధుడవు మా మధ్య మీరున్నారు. ఈ నూతన సంవత్సర వాగ్దాన వచనము, నేను మీకు నిత్యమైన వెలుగుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా, స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా మీ మాటలు వినాలని మీ వైపు చూస్తూ మీ సన్నిధిలో మేమున్నాం. ఈ వాక్య భాగాన్ని మీరు మాకు వినిపించారు. మీకు స్తోత్రాలు. ఎంతో ఎంతో కృతజ్ఞులము ప్రభువా. ధ్యానించుటకు సహాయము చేయండి.
మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి, మీ సిలువ చాటున మరుగుపరుచుకొనండి, మిమ్మును మీరు ప్రత్యక్షపరచుకోండి, మీ మాటలు నా నోటికి అందించండి, నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఈ న్యాయాధిపతుల గ్రంథమును గూర్చి కొన్ని వివరాలు, కొంత ఆలోచన చేయాలి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి అన్నాడు. ఏ తరము వారు వీరంతా? యెహోషువ గ్రంథములో ఆఖరి అధ్యాయములో చూడండి, వారు 31వ వచనము 24, యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలనన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి. ఈ తరమంతా గతించిపోయింది. యెహోషువ పోయాడు. ఆ తర్వాత ఆ తరములో అప్పుడున్న పెద్దలు, అప్పుడు ఎరిగినవారు, దేవుని క్రియలను ఎరిగినవారు, చూచినవారు, వారంతా లేరిప్పుడు. ఆ పెద్దలందరూ పోయారు కనుక ఇప్పుడు మరో తరము ఉన్నది. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? న్యాయాధిపతుల గ్రంథము, ఇందులో కొన్ని వివరాలు మనం ఆలోచిస్తే, దీన్ని మళ్ళీ అటు ఇటు ఏం చేయకండి, చాలా బాగున్నది. న్యాయాధిపతుల గ్రంథము ఈ కాలమంతా, నేను యెహోషువ గ్రంథాన్ని చెప్పినాను కదా, 15 సంవత్సరాల కాలములో జరిగిన చరిత్ర రాయబడింది. ఈ న్యాయాధిపతుల గ్రంథము 365 సంవత్సరాల చరిత్ర ఇందులో ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథములో 365 సంవత్సరాల చరిత్ర ఉన్నది. న్యాయాధిపతుల కాలము అంటే న్యాయాధిపతులు, మొట్టమొదటి న్యాయాధిపతి నుండి ఈ గ్రంథములో వ్రాయబడిన సంసోను ఆఖరి న్యాయాధిపతి, అంటే 13 మంది. ఈ న్యాయాధిపతుల కాలము 320 సంవత్సరాలు. మొదటి న్యాయాధిపతి నుండి సంసోను ఆఖరి న్యాయాధిపతిగా ఈ గ్రంథములో మనం చూస్తాము. 320 సంవత్సరాలు వారి కాలము. కానీ న్యాయాధిపతుల కాలము 350 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు న్యాయాధిపతిగా ప్రకటించక యాజక సమూహములో నుండి, యాజక గోత్రములో నుండి ప్రధాన యాజకుడే న్యాయాధిపతిగా ఉన్న కాలము ఏలీ కాలం. అది సమూయేలు గ్రంథములో ఉన్నది. ఆ చరిత్ర సమూయేలు మొదటి గ్రంథములో రాశాడు. వారు న్యాయాధిపతులుగానే ఉన్నారు, కానీ ఒకవైపు ప్రధాన యాజకుడుగాను మరొక వైపు న్యాయాధిపతిగా కూడా ఏలీ ఉన్నాడు. ఆ తర్వాత కూడా సమూయేలును మనము చూచినట్లయితే, సమూయేలు ఒక ప్రవక్తగా ఉండి మళ్ళీ న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు. ఆ తర్వాత అతని కుమారులు కూడా ఇద్దరు, వారు కూడా న్యాయాధిపతులుగా, యోవేలు, అబియా అని ఇద్దరు న్యాయాధిపతులుగా ఉన్నారు. కనుక అక్కడ 4 న్యాయాధిపతులు, ఇక్కడ 13 మంది న్యాయాధిపతులు. వారిని న్యాయాధిపతుల గ్రంథములో చేర్చలేదు. వారు యాజకులుగా కూడా ఉన్నారు కనుక ఆ సమూయేలు గ్రంథములో రాశాడు వారిని గూర్చి. అది ఒక 30 సంవత్సరాలు. కనుక మొత్తము 350 సంవత్సరాలు న్యాయాధిపతుల కాలములో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఆ కాలమంతా వారికి రాజు లేడు, వారికి న్యాయాధిపతులే ఉన్నారు. ఇప్పుడు యెహోషువ మరణించిన తర్వాత, ఆ తరమంతా గతించిపోయిన తర్వాత
యెహోవాను ఎరుగని వేరొక తరము వచ్చేసింది కదా. ఈ కాలం ఎంత అని మనం ఆలోచిస్తే ఇందులో మనము కొంత దాన్ని చదివి క్యాల్కులేషన్ చేస్తే మూడవ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలను దేవుడు 8 సంవత్సరాలు ఒక దాసత్వములోనికి మళ్ళీ అప్పగించేశాడు. కూషన్రిషాతాయిము చేతులకు దాసులుగా అప్పగించేశాడు 8 సంవత్సరాలు. ఆ తర్వాత ఒక న్యాయాధిపతిని దేవుడు మళ్ళీ పుట్టిస్తాడు, ఏర్పరుస్తాడు. కనుక ఈ 8 సంవత్సరాలు ఇక్కడ ఏర్పడింది. ఇప్పుడు 8 సంవత్సరాలు దాసత్వానికి ఒక రాజుకు అప్పగించేశాడు వారిని. అంటే ఆ 8 సంవత్సరాల కాలము వారు ఎలాగున్నారంటే దేవునికి తిరుగుబాటు స్థితిలో ఉన్నారు. కనుక ఆ 8 సంవత్సరాలు గతించాయి. యెహోషువ 1390వ సంవత్సరము మరణించాడు. యెహోషువ మరణకాలము చరిత్ర ప్రకారంగా క్రీస్తు పూర్వము 1390వ సంవత్సరము. న్యాయాధిపతుల కాలము 1375వ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది. ఈ మధ్యలో 15 సంవత్సరాలు ఉన్నాయి కదా. 15 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు వీరు తిరుగుబాటు, ఈ కొత్త తరం, దేవునికి విరోధంగా జీవించిన తరం. దానికి ముందు ఇంకా ఎన్ని ఉన్నాయి? 7 సంవత్సరాల కాలము. అంతవరకు పితరులందరూ వెళ్ళిపోయారు, ఆ వెనుక తరమంతా వెళ్ళిపోయారు. అందుకే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయములో ఇంకా వారు స్వాధీనపరుచుకొనవలసిన భూభాగాన్ని వారు స్వాధీనపరుచుకున్న చరిత్ర వ్రాయబడింది 1వ అధ్యాయములో. యూదా గోత్రము వారు, ఇతర గోత్రీకులందరూ, ఇతర వంశాలు. యెహోషువ వారికి చెప్తాడు చనిపోయే ముందు, పంచి పెడతాడు, కానీ ఇంకా వారు స్వాధీనపరుచుకొనవలసినది ఇంకా ఉన్నది అని చెప్తాడు. కనుక వారు మళ్ళీ వెళ్ళి స్వాధీనపరుచుకుంటారు. అందులో వారు అనేకులను వెళ్ళగొట్టక అలాగే ఉంచుతారు. అది చరిత్ర అక్కడ 1వ అధ్యాయములో ముగిస్తుంది, స్వాధీనపరుచుకునే విషయాలు. 2వ అధ్యాయములో 9వ వచనం వరకు మళ్ళీ యెహోషువ యొక్క మరణమును గూర్చి వ్రాసి కొన్ని మాటలు చెప్పి అక్కడ ముగించి ఇప్పుడు మరో తరమును గురించి మాట్లాడతాడు. 10వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఇప్పుడు అర్థమైందా? నెమ్మదిగా మనం ఎక్కడికి పోం కదా. ఈ వారం కొంత, మళ్ళీ కొంత, అవసరమైనంత దేవుని వాక్యాన్ని మనము భుజించి సంతృప్తి పడి నేర్చుకొని ప్రభువును మహిమపరచుదాం. దేవుని వాక్యము అద్భుతమైనది, మనము శ్రద్ధగా విని నేర్చుకోవడం చాలా అవసరం. ఇలాగూ వీరి కాలం ముగించింది. ఆ యెహోషువ కాలము, ఆ తరములో ఉన్న పెద్దలందరూ ఏం సాధించారు? విజయాన్ని సాధించారు, జయ జీవితాన్ని జీవించారు. ఇప్పుడు ఈ తరం న్యాయాధిపతుల గ్రంథాన్ని ఏమంటున్నాము? అపజయములు అంటున్నాం కదా. అపజయ గ్రంథం ఇది, అన్నీ ఓటమిలే. మళ్ళీ వారు ఇతర రాజులకు అప్పగించబడతారు. ఇప్పుడే మనం 3వ అధ్యాయంలో చదివాం. మనము 8 సంవత్సరాలు వారిని మళ్ళీ ఒక రాజు చేతికి అప్పగించినట్లుగా చూస్తాం. ఓడిపోతున్నారు వారు. ఒకప్పుడు జయ జీవితాన్ని జీవించిన వారు ఇప్పుడు ఓడిపోవడం. ఆలోచన చేయాలి. వారిని గూర్చి కాదు, మనలను గూర్చి మనం ఆలోచన చేసుకోవాలి. వారు ఓడిపోయారు, చరిత్ర ముగించింది, అయిపోయింది. వారిలో నుండి పాఠాన్ని నేర్చుకోవాలి. ఒకప్పుడు జయ జీవితాన్ని జీవించిన నేను ఇప్పుడు ఎలా జీవిస్తున్నాను? ఇప్పుడు ఓడిపోతున్నానా? ప్రతి విషయంలో జయించలేకపోతున్నానా? మనము జయించేవేవి దేశాలు కాదు, మనం జయించేదేంటి చెప్పండి అమ్మా. మనం జయించేదేంటి? ఏం జయించాలి మనం? ఎన్నోసార్లు చెప్తున్నాను దాన్నే. శరీరమును జయించాలి. శరీరములో ఏముంటుంది? అలవాట్లు ఉంటాయి మనకు. శరీరం ఏం కోరుతుంది? కోరికలు, దురాశలు. శరీరములో ఎన్నో అలవాట్లు ఉంటాయి.
అపవిత్రమైన అలవాట్లు ఉంటాయి, శరీరానికి హాని కలిగించేవి, అపవిత్రతను కలిగించేవి, దేవునికి విరోధమైనవి ఆశించేదే శరీరము. అపవాది మన శరీరాన్నే కోరుకుంటాడు. ఒక భక్తుడు, ఒక దైవ సేవకుడు చెప్పాడు ఈ మధ్యలో, చాలా సంతోషం అని, అంటే అద్భుతమైన ఆదరణ అనిపించింది. ఎందుకు శరీరాన్ని కోరుకుంటాడంటే అపవాదికి శరీరం లేదు, అపవాదికి శరీరం లేదు కనుక వాడు మన శరీరాన్ని కూడా బాధపరుస్తాడు. కనుక శరీరములో ఉన్న ప్రతి అలవాట్లను, ప్రతి దురలవాట్లను జయిస్తూ ఉండాలి. ప్రారంభంలో జయించినావేమో కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం మనము? ఒకప్పుడు అన్ని విషయాల్లో ఏ సమస్య వచ్చినా జయించే వారముగా విశ్వాసముతో జీవించినామేమో, ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఎలా ఉన్నాం? జయిస్తున్నామా? అదే విశ్వాసము. జయించేదేంటి చెప్పండి? యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయములో రాశాడు, జయించేది మీ విశ్వాసమే అన్నాడు. లోకమును జయించేది కూడా మీ విశ్వాసమే. అంటే ఇప్పుడు మళ్ళీ అల్టిమేట్లీ ఏదైపోయింది? విశ్వాస విషయంలో మనం పరీక్షించుకోవడమే. విశ్వాసము తగ్గిపోతూ ఉంటే విజయము తగ్గిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ కాలములో విజయాలు సాధించారు, స్వాధీనపరుచుకున్నారు. వారెంతో ఆనందంగా, సంతోషంగా ముగించారు. ఇప్పుడున్న తరానికి మళ్ళీ అపజయాలు ప్రారంభమయ్యాయి. ఆలోచన చేసుకొనవలసిన అతి ప్రాముఖ్యమైన విషయాలు, మన జీవితాల్లో దేనితో ఓడిపోతున్నామో, ఏ విషయంలో ఓడిపోతున్నామో, ఏ విషయాల్లో విజయాన్ని సాధించలేకపోతున్నామో ఆలోచన చేసుకునండి. కారణమేమై ఉంటుంది? కారణమేమై ఉంటుంది? ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నది? వీరికి ఎందుకు జరిగింది? ఎందుకు వీరు ఓడిపోతూ వచ్చారు? ఎందుకు అపజయాన్ని వీరు రుచి చూచారు అనే విషయాలు మనం ఆలోచిస్తుంటే మనలను గురించి మనం కూడా ఒకవైపు ఆలోచించాలి. వారి చరిత్రను విని సంతోషించడం, నేర్చుకోవడం ఇది ఒకవైపు అయితే, ప్రక్కనే మనలను గురించి మనం కూడా ఆలోచించుకోవాలి. నేను ఎలా ఉన్నాను? జయిస్తున్నానా? ఓడిపోతున్నానా? ఎందుకు నేను దైవ సన్నిధిలో సంతోషంగా ఉండలేకపోతున్నాను? దేవుని సన్నిధికి వచ్చినా నా హృదయం సంతోషంగా ఉండదెందుకు? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదన్నాడు. ఎందుకు మరి నేను సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాను? సంతోషాన్ని ఆటంకపరిచేది ఏంటి నన్ను? హృదయములో ఏదో ఒకటి ఉంటుంది కదా, హృదయములో ఏదో ఒకటి ఉంటుంది. ఎంత సంతోషంగా, ఎంత నవ్వించినా నవ్వని కారణాలు ఏముంటాయండి? సాధారణంగా ఏవో చింతలు ఉంటాయి లోపల, ఏదో హృదయంలో భారం ఉంటుంది. నవ్వించాలి అని ఎంత ప్రయత్నించినా నవ్వు రాదు మనకు. కారణం హృదయంలో ఏమో ఉన్నది. దేవుని సన్నిధిలో సంతోషం ఉన్నదని దేవుడు సంతోషాన్ని మన ముందుంచాడు. మరి చెబుతూ ఉన్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి అన్నాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు మీరు అడుగుడి అని యోహాను సువార్తలో చెప్పాడు. ఇంత దేవుడు మనతో మాట్లాడుతూ ఆనందించండి, సంతోషించండి, నా యొద్ద సంతోషమే ఉన్నది. కీర్తనలు 16వ అధ్యాయములో ఉన్నది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవన్నాడు. మన ముందుంచాడు. ఇప్పుడు ఎందుకు మన హృదయంలో సంతోషము లేదు? ఆ సంతోషాన్ని ఎందుకు పొందలేకపోతున్నాం? కారణాన్ని మనము ఆలోచించుకోవాలి. దేవుడు మన సంతోషాన్ని ఎప్పుడు దొంగలించేవాడు కాదు. ఆయన సంతోషాన్ని ఇచ్చేవాడు, ఆయన ఆనందాన్ని ఇచ్చేవాడు. ఏదో మన హృదయములో, మన శరీరములో మనలను వేధిస్తున్న దాన్ని, మనలను ఆటంకపరుస్తున్న దాన్ని జయించలేకపోతున్నాం. అదే కారణమై ఉంటుంది.
మరేమీ లేదు. కొందరికి ఊరికే కొన్ని దురాశలు, కొన్ని ఆశలు సంతోషం లేకుండా చేస్తాయి. ఊరికే ఇతరులు బాగున్నారంటే వారు బాగుంటే నువ్వు కూడా బాగున్నావు కదా, అది కాదు. వారెందుకు బాగున్నారు అనేది హృదయంలో ఒక విధమైన ఆవేదనతో సంతోషంగా ఉండలేరు. నీళ్ళు ఇచ్చినా తీసుకోరు, ఏదైనా తినడానికి ఇచ్చినా తీసుకోరు, కారణమేమి ఉండదు, ముఖమంతా భారంగా పెట్టుకుంటారు కదా. ఇది ప్రాక్టికల్గా ఆలోచన చేయవలసింది. కారణమేం లేదు. మరి వారు నిన్నేమనలేదు, ప్రేమతో ఆహ్వానించారు, చూపించారు, ఆతిథ్యం ఇస్తుండగా ఆతిథ్యము సంతోషంగా స్వీకరించని కారణాలు ఉంటాయి. స్వీకరించలేకపోతాం మనం. హృదయములో ఏదో ఉన్నది. ఏంటి? వీరికెందుకు ఇంత, వీరెందుకు ఇలా, వారికెందుకు ఇలా సంతోషం, నాకెందుకు లేదు, నాకెందుకు వారిలాగా లేదు. ఒకవేళ ఒక భయంకరమైన ఏదైనా వ్యాధితో ఉన్నారంటే అట్లా అనుకుంటామా మనం? నాకెందుకు లేదు, వారికే ఈ వ్యాధి ఎందుకు? ఎంత విచిత్రమైన హృదయం మనది, ఎంత విచిత్రమైన తలంపులు. ఇదే అంటారు చులకనగా చిక్కుల పెట్టే కొన్ని 7 పాపాలను గురించి బిల్లీ గ్రహం రాశాడు. ఇవన్నీ శరీరములో ఉంటాయి, హృదయములో ఉంటాయి. ఒక చిన్న పుస్తకం ఉంటుంది, ఆయన అద్భుతంగా రాశాడు. అవి తీసేసుకోవాలి మనం. అవి పోతేనే తప్ప మనము ప్రభువు యొక్క సంతోషాన్ని పొందలేము. దేవుని వాక్యమును సమృద్ధిగా మనము ధ్యానిస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం నింపుకుంటూ ఉండాలి, ఆనందాన్ని. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? వాటిని తింటూ ఉంటేనట జుంటె తేనె దారల కంటే మధురంగా ఉన్నాయి అన్నాడు. ఎలాగున్నాయి? జుంటె తేనె దారల కంటే మధురం అన్నాడు. మరొక చోట ఏమన్నాడంటే, కురవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నాకు తృప్తి కలుగుచున్నది అన్నాడు. అలాంటి తృప్తి, ఆనందము, సంతోషం మనం కలిగినప్పుడు ఇక మన నా హృదయము సంతోషముతో ఉప్పొంగుచున్నది అని రాశాడు. ఆ స్థాయికి మనం ఎదగాలి ప్రియులారా. వీరు ఓటమిలు రుచి చూస్తున్నారు. సంతోషం ఉంటుందా అపజయములో? సంతోషం ఉండదు. ఎందుకో చెప్తాను చూడండి. ఇక్కడ రాశాడు చూడండి, 2వ అధ్యాయం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. కారణం చెప్తున్నాడు దూత సెలవిస్తున్నాడు. ఏంటి చెప్పండి? నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను అన్నాడు. ఆయన నమ్మదగినవాడు దేవుడు. ఆయన నిబంధన మారేవాడు కాదు. కానీ వీరేం చేస్తున్నారో చూడండి. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలని ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాటను వినలేదు అన్నాడు. అది కారణం. వీరు దేవుడిచ్చిన విజయాన్ని నిలుపుకోలేకపోయారు. ఆ విజయాలను ఎలా సాధించారో యెహోషువ చెప్పాడు. ఇది మీరు చేసిన పనేం కాదు, మీ బలము కాదు, మీ జ్ఞానము కాదు, కానీ దేవుడే వీరందరినీ వెళ్ళగొట్టాడు, మన పక్షమున దేవుడే యుద్ధం చేశాడు అని 24వ అధ్యాయంలో తేటగా చెప్పాడు. మీరు కట్టని పట్టణములలో ఉన్నారు, మీరు వేయని పంటలు తింటున్నారు, మీరు సంతోషంగా నివసించేది ఇదంతా మీది కాదు, ఇదంతా దేవుని కృపయే అని ప్రకటించాడు. అలాగ ఒప్పుకున్నారు. నిజమే, మేము అన్నీ చూశామని ఒప్పుకున్నారు ఆ పితరులు. వారంతా ఒప్పుకొని మేము యెహోవానే సేవిస్తాము అని సంతోషంగా అంగీకరించారు. యెహోవా పరిశుద్ధుడు, మీరు సేవించలేరు అని చెప్పినా లేదు మేము సేవిస్తామని అందరూ ఒప్పుకున్నారు. సాక్ష్యంగా కూడా నిలిపారు కొన్నింటిని. అలాంటి వారు ఇప్పుడు ఏమైపోయారు? మీరు నా మాట వినలేదు. దేవుని మాట వినకపోవడం కారణం. వారి అపజయాలకు కారణం దేవుని మాటను వినకపోవడం. 81వ కీర్తనలో
8వ వచనం చదువుకుందాం చూడండి. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అన్నాడు. నీవు నా మాట వింటే ఎంత మేలు అన్నాడు. దేవుని మాట వినుటలో ఎంత మేలు. మనం ఎలా ప్రభు మాట వింటున్నాం. ఆయన మాట వినుటలో దేవుడు సంతోషిస్తాడు. సమూయేలు గ్రంథములో ఏమన్నాడంటే, సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అన్నాడు. ఏది శ్రేష్టం అన్నాడు? మాట వినుట శ్రేష్టము. మనం అన్నీ వింటాం కానీ మాటలు వినమంట. పాటలు వింటాను పర్వాలేదు, మాటకు వచ్చేసరికి నిద్రపోతా. అంతేనా కదా? దేవుని వాక్యము వచ్చేసరికి చాలామంది నిద్రపోయేవారు ఉన్నారు. మన సంఘములో లేరు అనుకోండి, కొద్దిమంది ఉంటే ఉంటారు ఆయాసము ప్రయాసమును బట్టి. కానీ ఎక్కువగా మనం ఆలోచిస్తే ఏంటి, దేవుని మాట వచ్చిందంటే నిద్ర వచ్చేస్తుంది. పాటలు పాడినంతసేపు చూస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు, గానం చేస్తూ ఉంటారు. ప్రార్థన అంటే నిద్రపోయేవారు ఉన్నారు, వాక్యం అంటే నిద్రపోయేవారు ఉన్నారు. మాట వద్దంటారు. కానీ దేవుడు మాటయే శ్రేష్టం అన్నాడు. మాట చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యం. వాక్యము, మాట ఇవన్నీ పర్యాయ పదాలు. ఒకడు బలులు అర్పించినా దేవుడు సంతోషించడు. దేవుని ఆజ్ఞలు ఉన్నాయి చూడండి, ఆయన మాటలు ఆజ్ఞలుగా ప్రకటించినవి. వాటిని అనుసరించుటలోనే దేవుడు సంతోషిస్తానన్నాడు. వీరు దేవుని నిబంధనను ఉల్లంఘించేశారు. దేవుని నిబంధనను గైకొనడము లేదు, దేవుని మాటను కూడా వినడం లేదు. దేవుని మాటలు ఎంత పవిత్రమైనవి, కీర్తనలలో వ్రాయబడినవి ఉన్నాయి, అవి పవిత్రమైనవి అన్నాడు. దేవుని మాటలు అమూల్యమైనవి అన్నాడు. ఆయన మాటలను గూర్చి ఎంత అద్భుతమైన ఆనందం మనం కలిగి, ఒక్క మాట చాలు ప్రభువా అని ఒక పాట రాశాడు ఒకరు. ఒక్క మాట చాలు. ఒక శతాధిపతి తన ఇంటికి రానియకుండా ప్రభుతో ఏమన్నాడు, నీ మాట చాలు ప్రభువా, నీ మాట చాలు, నా దగ్గరికి రావడానికి నేను యోగ్యుడను కాదు, నీవు కేవలం ఆజ్ఞాపించి ఇక్కడి నుండి నా దాసుడు బాగుపడతాడు. ఆయన మాటలో ఉన్న శక్తిని మనం అనుభవించాలి, రుచిని అనుభవించాలి. కొందరు మాట్లాడితే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది సాధారణంగా కదా, అలాగూ తీయని మాటలు మాట్లాడతారు. దేవుని మాటలను ఎప్పుడైనా రుచి చూచావా చెప్పండి. అవి మన చెవులకు తీపిగా ఉండకపోవచ్చు, కానీ ఆ శక్తి, దేవుని మాటల్లో ఉన్న శక్తిని అనుభవించాలి. ఆయన మాటతోనే సమస్తమును ఏం చేశాడు? నిర్మించాడు. మాట ఎంత గొప్ప ప్రభావం ఉన్నది ఆయన మాటలో. ఈరోజు ఆ యేసు అనే పేరుతో ఆ మాటను ఉచ్చరించి ఎన్ని కార్యాలు జరుగుతున్నాయి, యేసు నామములో ఎన్ని జరుగుతున్నాయి. ఆ పదములో, యేసు అనే పేరులో, యేసు అనే పదములో, యేసు అనే నామములో ఎంత శక్తి ఉన్నది చెప్పండి. మనం అనుకోకుండానే యేసు నామమున తొలగిపోవునుగాక అంటాము. ఎందుకంటాము? యేసు నామములో ఉన్న శక్తి జ్ఞాపకం వస్తుంది మనకు. నేను ప్రార్థన చేస్తున్నాను అనవు కదా, యేసు నామమును ఉచ్చరిస్తాము. యేసు మాటలను జ్ఞాపకం చేసుకుంటాము. ఆ ప్రభువు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎప్పుడు?
ఎప్పుడు చేసుకుంటాను? సాధారణంగా చెప్పండి. సాధారణంగా రోజు జ్ఞాపకం వస్తాయా? రావు. ఎప్పుడు వస్తాయి? కష్టాలు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఎవరు లేనప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, ప్రభువా ప్రభువా ఇట్లన్నావు అట్లన్నావు, ఈ మాట చెప్పావు ఆ మాట చెప్పావు. ఎక్కడ ప్రభువా? ప్రభు చూస్తాడు, ఎప్పుడు లేనిది ఏ స్వరం రాయది. నా మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అవి కొన్ని తెలిసి తెలియక ఒక మాట అంటే ఒక మాట అనుకొని, ఏదైనా పర్వాలేదు దేవుడు చెప్పిన మాటలే కదా అనుకొని మాట్లాడుతుంటే దేవుడు కూడా చూస్తాడు. ఎప్పుడు నా మాట విననోడు, ఎప్పుడు నా మాట వినని వారు నా మాటలు వినిపిస్తున్నారు. అందుకు కాదు దేవుడు నిన్ను కనికరించేది, అందుకు కాదు నిన్ను కనికరించేది. దేవుడు కృపామయుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన నిబంధన చేశాడు. నీవు నిబంధన మీరినా నేను నా నిబంధన మీరనన్నాడు. ఇక్కడ ఏం రాశాడు? నా నిబంధన నేను ఎన్నడూను మీరనన్నాడు. ఆయన ఒక నిబంధన మనతో చేసుకున్నాడు. ఆ నిబంధన మీరి మనము తొలగిపోయినా, దూరమైనా, మనం ఆయనను జ్ఞాపకం చేసుకోకపోయినా, ఆయన మాట వినకపోయినా, ఆయన మనకు చేసిన నిబంధన ఉన్నది. ఆ నిబంధనను బట్టి మనలను కనికరిస్తూ ఉంటాడు. ఆ నిబంధనను తండ్రి అయిన దేవునికి జ్ఞాపకం చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తాడు దేవునికి అక్కడ. అందుకే కుడిపార్శ్వమున ఉన్నాడు. మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడని రాశాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో. ఏమని విజ్ఞాపన చేస్తాడు? మనం ప్రార్థన చేస్తాము, అడుగుతాము, మనం బాధలో ఉంటాము, మనకు తెలుసు మనం ఎలాంటి వారము. ఇంతవరకు నీ సన్నిధికి రానోని ప్రభువా, ఇంతవరకు నీ మాటలు విననోని, అయినా ప్రార్థన చేస్తాము, ఈ ప్రార్థన వినాలని కోరుతాము. ప్రభు ఆలకిస్తాడు. తండ్రి అయిన దేవుడు అక్కడున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ప్రభువా, వీరిని కనికరించు, వీరిని కనికరించు, వీరు నా రక్తములో కడగబడిన వారే, వీరిని కనికరించు దేవా. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ మనలను కనికరిస్తూ ఉంటాడు. అందుకే ఏమనుకుంటామంటే, లేదు నేను అంత బాగున్నాను, ఇట్లా చేస్తేనే పర్వాలేదు, దేవుడు నన్ను బాగు చేశాడు కదా పర్వాలేదు, ఇలాంటి జీవితమే దేవునికి ఇష్టమైనట్లుగా ఉన్నది అనుకుంటాం. మాట వినేది నేర్చుకోవాలి ప్రియులారా, మాట వినేది నేర్చుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించిన వాటిని అంగీకరించాలి. దేవుని వాక్యాన్ని ఇలా యాకోబు పత్రికలో ఒక మాట చదువుకుందాం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి అన్నాడు. ఏమన్నాడు? ఆ మాట వినువారము అంటే వింటున్నాము అంటే సరిపోదు. మళ్ళీ అక్కడ వారు నా మాట వినలేదు అనడానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం వింటున్నామా లేదా? అందరం వింటున్నాం. మనం వినడము అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దు. నేను వింటున్నాను కదా అనుకోవద్దు. ముందుకేం చేయాలి? ఆ వాక్య ప్రకారము, ఆ మాట ప్రకారము ప్రవర్తించే వారంగా ఉండాలి. అది వారికి లోపించింది. వారు విన్నారు, యెహోషువ చెప్పినప్పుడు, మోషే చెప్పినప్పుడు, ఉపదేశించినప్పుడు అందరూ విన్నారు. కానీ ఆ నిబంధనను మర్చిపోయారు, దానిని అంగీకరించలేదు, దాని ప్రకారంగా వారు ప్రవర్తించలేదు. ఏమని చెప్పాడు వారికి? చూడండి ఏమని చెప్పాడు? ఆ నిబంధన, ఆ దేశ నివాసులతో మీరు నిబంధన చేసుకోవద్దన్నాడు. అవన్నీ మనము గత గ్రంథాల్లో చూస్తూ వచ్చాం కదా. యెహోషువ కూడా అదే చెప్పాడు. వారితో వియ్యం అందుకోవద్దు, వారితో మీరు సహవాసం చేయొద్దు, వారితో సాంగత్యం చేయొద్దు, వారితో నిబంధన ఏదైనా ఒప్పందం ఏర్పరచుకోవద్దు ఆ దేశ నివాసులతో.
ఈ మాటలన్నీ విన్నారు కానీ ఆ ప్రకారంగా వారు జీవించలేదు. వారు వారితో నిబంధన చేసుకున్నారు, వారితో సాంగత్యం చేశారు, వారితో వివాహాలు కూడా జరుపుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? విజయాలన్నీ ఉంటాయా? వారి పక్షమున ప్రభువు నిలుస్తాడా? వారి పక్షాన యుద్ధం చేస్తాడా? అలాగూ అంతటితో వారు మానుకోలేదు. వారి బలిపీఠములను విరగగొట్టవలెనని ఆజ్ఞాపించింది కానీ వారు బలిపీఠాలను అలాగే ఉండనిచ్చారు. అంటే వారి దేవతలను, వారి విగ్రహాలను, వారి బలిపీఠాలను వారిని అందరిని ఉండనిచ్చారు. ఉండండి, ఏం పర్వాలేదు, మేము కలిసి ఉందాము కదా. ఇది ఎంత మంచి మాట, అందరం ఒప్పుకునేది. అరే, అందరు కలిసి ఉంటే మంచిది కదా అంటాం మనం. అదే మన నోట వచ్చేది, అందరూ కలిసి ఉంటే. ఎవరు కలిసి ఉండాలి? ఎవరికి పొత్తు లేదు. ఇది గ్రహించి కలిసి ఉండాలనే మాట మాట్లాడాలి. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికల్లో మనం చూస్తే విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు లేదు, అయినా మనం కలిసి ఉందాం, కలుసుకుందాం, కలిపి జరుపుకుందాం అంటే పనికిరాదు. నెహెమ్యా కాలములో మందిరాన్ని గోడలు కట్టడానికి వారు పూనుకున్నప్పుడు అక్కడ ఆల్రెడీ కొందరు ఉన్నారు. మేము కూడా యెహోవాను సేవించే వారమే, మేము కూడా మీతో కలిసి పనిచేస్తామన్నారు. వారు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. నిజంగా వారు యెహోవాను సేవించేవారైతే వారు ఎప్పుడో కట్టేవారు దాన్ని, గోడను. కానీ ఇప్పుడు వీరు కడుతున్నారని మేము కూడా వారమే అని వచ్చారు, కానీ వారి హృదయంలో అది కాదు, వారి విరోధులు అని తెలుసుకున్నారు. కనుక ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరితో సాంగత్యం చేయకూడదు అనే విషయాలను దేవుడు వారికి బోధించగా అయినా వాటిని గ్రహించకుండా వారితో కలిసిపోయారు, వారితో కలిసి ఉన్నారు, వారి విగ్రహాలను ఉంచారు. ఒకసారి ఆ విగ్రహాన్ని ఉంచారు, వారితో కలిసి ఉన్నారు. వారు ఏం చేస్తారు? రండి మాతో కూడా, మా పండుగల్లో రండి, మా ఉత్సవాల్లో మీరు కూడా రండి. ఆహ్వానిస్తారా లేదా? స్నేహబంధం అలాంటిది. వారితో స్నేహం చేయగోరితే దేవునికి విరోధమవుతావన్నాడు. యాకోబు పత్రికలో రాశాడు, ఈ లోకముతో స్నేహం చేయగోరితే చేయగాని ఇక్కడ దేవునికి విరోధం అయిపోతావు. అందుకే 15వ వచనములో చూడండి, 2వ అధ్యాయములో 15వ వచనం, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారి పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయను అని ఉన్నది. శత్రువు అయిపోయాడు. ఎందుకయ్యాడు శత్రువు? మొన్నదాకా కొన్ని సంవత్సరాల క్రితం దేవుడే వారి వెంట ఉండి వారి పక్షాన యుద్ధం చేసి వారు ఎన్నడూ కని వినని ఎరగని కనాను దేశానికి నడిపించి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించి, వారి కట్టని పట్టణాల్లో వారిని నివసింపజేసి, ఇండ్లు కూడా వారు కట్టుకోలేదండి, రెడీగా ఉన్న ఇండ్లలో వారిని చేర్చాడు. పంటలు కూడా వారు పండించలేదు, పండిన పంటలు వారికి ఇచ్చాడు. చెట్లను, ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఇవన్నీ అక్కడ చాలా ఉన్న చెట్లు అవి, వాటన్నిటినీ వారికి ఇచ్చాడు. ఇప్పుడు శత్రువు ఎలా అయిపోయాడు? ఆలోచన చేయాలి. దేవుడు ఏమన్నాడు? లోకముతో ఎప్పుడైతే నువ్వు స్నేహం చేస్తావో నేను శత్రువు అయిపోతాను. ఇప్పుడు మనకున్న అదే మాట మనకు కూడా, యాకోబు పత్రిక మనకే కదా, మీరు లోకముతో స్నేహం చేస్తే నేను శత్రువు అయిపోతాను. ఇక మనకు సహాయం చేసేవాడు, మన పక్షాన యుద్ధం చేసేవాడు మనకే విరోధం అయితే ఎలా జయించగలుగుతాను చెప్పండి? ఎలా జయిస్తామా మనం? మన పక్షాన జయించేవాడు ప్రభువే. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడై ఉండగా మనలోనే లేకపోతే, మనకే విరోధంగా నిలుస్తే ఎక్కడ నిలవగలుగుతాం మనం? ఆలోచించండి. దేవుని ఎడల మన ప్రవర్తన, మన జీవితాలు, మన మాటలు ఎలా ఉన్నవి? ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థితికి దిగజారిపోయారు. మాట వినలేదు,
వారితో నిబంధన చేసుకున్నారు, వారితో సాంగత్యాలు చేశారు. ఏమవుతుంది అనుకుంటాం మనం కదా, ఏమవుతుంది అనుకుంటాము. మరొక ధైర్యం ఏంటంటే కొందరికి చాలా ఏమంటారు దాన్ని, చాలా అనుభవం కలిగిన వారు ఉంటారు చూడండి, ముదిరిపోయిన విశ్వాసులు అనగలుగుతాం మనం. ముదిరిపోతారు దాంట్లో. ఇక మేము ఇప్పటోళ్ళమా, ఎప్పటోళ్ళమో, మా తాత ముత్తాతలంతా మాకు మీరు చెప్తారా అనే స్థితిలో ఉంటారు చూడండి. అలాంటి స్థితిలో మనం ఉండి వీటిని ఎలా గ్రహిస్తున్నాం? ఏదైనా చెప్పినప్పుడు అలా అనుకుంటామా? మోసపోతాం మనం. దేవుని సన్నిధిలో మనం ఎలాగో ఆయన మాట విని దానిని అంగీకరించాలి అనేది ఈరోజు మనకు పాఠం. ఎన్ని మాటలు అంగీకరిస్తున్నావు, ఎన్ని మాటలు విడిచిపెట్టుకుంటున్నాము. వాటితోనే మనకు నష్టం కలిగేది. ఎక్కడ మనకు నష్టమో దాన్ని గ్రహించడానికి దేవుని వాక్యం మనకు చూపిస్తుంది. మనం తెలుసుకోవాలి, ఎక్కడ నాకు అపజయం కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది నాకు అపజయం, నేను ఎందుకు సంతోషించలేకపోతున్నాను, ఎందుకు సంతోషంగా కుటుంబంలో ఉండలేకపోతున్నాను, ఎందుకు సంతోషంగా సమాజంలో ఉండలేకపోతున్నాను, సంఘములో ఉండలేకపోతున్నాను. సంఘములో కూడా చాలామంది నిరాశపడుతూ ఉంటారు. ఎందుకో దేవుని సన్నిధిలో ఆనందించాలి, మనం సంతోషించాలి. ఉత్సాహంగా రండి, ఉత్సాహించి పాడుదము అని పాట మనలను పిలుస్తున్నా, పాటనే కానీ ఉత్సాహం లేదు మనలో. పాట పాడతాం కానీ ఆ ఉత్సాహం కనబడుతుందా, ఆ సంతోషం కనబడుతుందా? ఎందుకు కారణం అంటే ఇదే కారణాలు. మనకు లోపల మన హృదయంలో దేవుని మాట లేదు. ప్రభు సాతానును గద్దించాడు ఏంటంటే, మనుష్యుడు రొట్టెతో కాదు బ్రతికేది, దేంతో బ్రతుకుతాడన్నాడు? దేవుని మాటతో బ్రతుకుతాడు. ఆయన మాట మనలను బ్రతికించేది. కనుక మాట కలిగి ఉండాలి, దేవుని మాట. ప్రభువా ఒక్క మాట చెప్పు నాతో. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు పలుకుతాడు మనతో. ఎలా పలుకుతాడు? ఇదిగో చూడండి, హృదయంలో ఒక గొప్ప ఆదరణతో నిండిన మాటలు మనకు వస్తాయి. ఇలాగ మనం వింటున్నప్పుడు, మన హృదయాల్లో నింపుకున్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవా నాతో మాట్లాడమన్నప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాడు మనం. నా అనుభవంలో నేను చెప్తున్నానండి, చాలా విషయాలు ఇలాగ జరుగుతాయి. ఏదో వచ్చి ఒకరు చెవిలో వినిపించినట్లు కాక, లోపలలో నుండే ఒక స్వరాన్ని నీవు వింటూ వచ్చిన మాటల్లో ఆ సమయానికి అవసరమైన దేవుని మాట నీకు వినిపిస్తాడు. అదే దేవుని కృప మనకు. కనుక మాటలు వినేది నేర్చుకోవాలి, మాటను అంగీకరించేది నేర్చుకోవాలి, మాటను అనుసరించి ప్రవర్తనలో కనుపరిచేది నేర్చుకోవాలి. ఎంతకాలం అలాగుంటామో అంతకాలము దేవుని ప్రత్యక్షత పొందలేము. ఏలీ చాలా కాలం వృద్ధుడైపోయాడు. ఏలీ దేవుని ప్రత్యక్షత లేదు. 90 సంవత్సరాల పైగా వృద్ధుడైపోయాడు. దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని మాట లేదు. ప్రత్యక్షత లేదంటే మాట లేదు. యాజకుడుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, దేవుని ప్రత్యక్షత లేదు. ఒక చిన్న బాలుడు సమూయేలు వచ్చాడు. బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు అతనితో మాట్లాడగోరాడు. చిన్ననాటి నుండే దేవుని మాటలు నింపుకున్నాడు సమూయేలు. ఎందుకు మాట్లాడాడు దేవుడు అతనితో? తన తల్లి ఏం చేసింది? వాగ్దాన పుత్రుడు సమూయేలు ఉపవాసముతో దేవుని సన్నిధిలో కోరుకొని మరీ జన్మించిన వాడు సమూయేలు. ఆ సమూయేలును ఎలా తన తల్లి బాల్యము నుండే దేవుని యొక్క మాటలు వినిపిస్తూ పాలు మరిచేదాకా తనతో ఉంచుకొని దేవుని మాటలను వినిపించి ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చింది? దేవాలయానికి తీసుకొచ్చింది. సరే, ఆ దేవుని మాటలు వినిపించిందని నీకెలా తెలుసు అంటారు కదా. దేవుని వాక్యమే చెప్తుంది. ఆ బాలుడు మందిరానికి రాగానే ఏం చేశాడు? కంటతుంటే చెప్పు, లేకుంటే తీసి చూపెడతాను. మోకరించాడు. ఎందుకు మోకరిస్తాడండి? ఏం తెలుసు బాలునికి? చెప్తేనే కదా తెలిసేది. ఆ తర్వాత అంతటితో మానలేదు, పరిచర్య చేసెను అని ఉన్నది. పరిచర్య చేస్తున్నాడు.
ఇలాగూ నేర్పించింది కాబట్టి బాలుడైనా కానీ దేవుని మాటలు సమూయేలులో నింపుకున్నాడు. ఏలీ వృద్ధుడైనా 90 సంవత్సరాలైనా యాజకత్వము చేస్తున్నా ఒక కుర్చీ వేసుకొని అట్లా కూర్చుండేవాడట. అక్కడ మన వెనుక కూర్చుండేవాడు. ఎక్కడ అది యాజకుని స్థానం? ఎక్కడ యాజకుని స్థానము? ఇగో ఇది ఉన్నది కదా, ఇక్కడ ఉండాలి యాజకుడు. ఈ యాజకుడు ఎక్కడ ఉండేవాడు? అక్కడ ఉండేవాడు. లేవలు యాజకుడు ఎప్పుడు నిలబడాలి. మళ్ళీ చూడండి, అది అంతా చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. యాజకుడు ఎప్పుడు నిలిచి ఉండాలి, కూర్చోవద్దు. కూర్చోడానికి స్థానం లేదు అసలు. ప్రత్యక్ష గుడారం చూడండి, ఎక్కడైనా కూర్చేసి ఉన్నదా? ఆ గుడారం అంతటా చూసినా ఎక్కడ కుర్చీ కనిపించదు. ఆ గుడారాన్ని గురించి ఆలోచన చేసినాం కదా మనం. ఎక్కడ కుర్చీ లేదు, కూర్చోడానికి ఆసనం లేదు. కానీ ఈ ఏలీ ఏం చేశాడు? కూర్చోడానికి ఒకటి ఆసనం ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే స్థూలకాయుడు అయిపోయాడు. ఎలాగైపోయాడు? స్థూలకాయుడు అంటే చాలా హెవీ బాడీ అయిపోయింది. 90 సంవత్సరాలు. తన మరణం కూడా తన బాడీని బట్టే జరిగింది. ఒక్కసారి కూలిపోయాడు, అయిపోయింది పలి. అలాంటి స్థితిలో దేవుని మాట ఎలాగూ దొరుకుతుంది చెప్పండి? పైగా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేయడానికి సమయం కాదు. కానీ దేవుని మాట లేదు ఏలీలో. మాటలు విన్నాడు. ఒకప్పుడు చాలా బాగుగా పనిచేసిన వాడే ఏలీ యాజకుడు. 90 సంవత్సరాల దాకా దేవుడు బ్రతికించాడు. ఎక్కడ పోయాడు? ఇప్పుడు అపజయాన్ని చూస్తున్నాడు. దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని మాటలు లేవు. వచ్చేవారంతా సనుగుతూ వెళ్ళిపోతున్నారు. బలులు అర్పించిన కొద్దీ అందులో తీసుకుంటున్నాడు. మాంసమంతా కుమారులు దుర్మార్గంగా ఉన్నారు. వారిని యాజకులుగా చేసేసాడు. వారిని ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నారు. ఇలాగున్నా పట్టించుకోలేదు. దేవుని మాటలకు భయపడలేదు, నిబంధనకు భయపడలేదు. ఎలా మాట్లాడతాడు? దేవుని మాటలను అంగీకరించలేదు. చిన్న బాలుడైన సమూయేలు చాలా మంచి హృదయం, ప్రశస్తమైన హృదయం, పవిత్రమైన హృదయముతో చేరిపోయాడు మందిరములో. ఒక రాత్రి దేవుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? చిన్న చిన్న విషయాలు కాదు. ఆ పిల్లలకు అర్థం కాని మాటలు మాట్లాడాడు. ఆ వయస్సుకు అర్థం కాని మాటలు మాట్లాడాడు. భయపడిపోయాడు సమూయేలు. ఏలీకి సంభవించే దాని గురించి, వారి కుమారులకు సంభవించే దాన్ని గురించి, ఆ దేశానికి సంభవించే దాన్ని గురించి ఆ చిన్న బాలునికి చెప్తే ఏమర్థమవుతుందండి? కానీ దేవుడు అంతటి గొప్ప విషయాలు తన హృదయంలో ఉన్న వాటిని చెప్పదలుచుకొని చెప్పేశాడు సమూయేలుకు. కారణం ఆయన మాట వినాలి. ఆ సమూయేలే రాశాడు. ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం కదా 15వ అధ్యాయములో, మాట వినుట శ్రేష్టము, మాట వినుట యందు ఆయన సంతోషించును అన్నాడు. మాట అంటే మామూలు కాదు ప్రియులారా. మాటనే కదా, సున్నే కాదు చూడదేనే. చెవులు కోసేస్తాడు ఒకరోజు దేవుడు. వినేది ఉండదు, విడిచిపెట్టేది ఉండదు. దేవుని మాటలు అలాగ అనుకుంటే వారి మీదికి కోపము పుట్టించిరి అని ఉన్నది. ఎలాగూ పర్వాలేదు అనుకుంటామా? కోపము పుట్టించిరి, కోపం వచ్చేస్తుంది. ఈ చెవులు చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన మన శరీరంలో. తెలుసా మీకు? ఈరోజు మనం ఇట్లా నిలబడుతున్నామంటే చెవులే కారణం. సైన్స్ తెలిసిన వారు లేక చదివి తెలుసుకోండి. ఈ చెవులే మన బాడీని బ్యాలెన్స్ చేస్తాయట. చెవుల్లో ఉన్న మెకానిజం దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ చెవులలో ఉన్న మెకానిజం ఒకవేళ చెడిపోతే మనము నిలవలేము, సరిగా ఉండలేము. ఈ చెవులతోనే, అందుకే ఏమన్నాడు ప్రభువు? చెవి గలవాడు వినుగాక అన్నాడు. చెవి గలవాడు వినుగాక. ఆ మాట చూశారు కదా బైబిల్లో అనేక సార్లు. చెవి గలవాడు వినుగాక. ఉన్నాయా చెవులు మనకు? విడిచిపెట్టడానికి కాదు. ఈ రెండు ఎందుకు ఇచ్చాడు? ఒక నుండి విని ఒకటి విడిచిపెట్టడానికి కాదు. 2 చెవులు, ఒకటి సరిపోదు దేవుని మాటలు వినడానికి. ఒకటి సరిపోదు, 2 చెవులు ఇచ్చాడు. ఒకటే నోరు ఇచ్చాడు కానీ చెవులు మాత్రం 2 ఇచ్చాడు కదా. మాటలు కొద్దిగా ఉండాలని ఒకటే నోరు ఇచ్చాడండి. దేవుని మాటలు వినాలని 2 చెవులు ఇచ్చాడు మనకు.
జాగ్రత్తగా దేవుని మాటలు వారు వినలేదు. అందుకే వారు నష్టపోయారు. ఇంకా ఎందుకు నష్టపోయారో, ఎందుకు అపజయాలు వారికి వచ్చాయో మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ ధ్యానించుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన దేవా, దయగల ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ ఆత్మ ఆధీనములో మమ్మను నడిపిస్తూ పరిశుద్ధ లేఖనాల్లో నుండి శ్రేష్టమైన సంగతులను మాకు వినిపించావు. మీ మాట వినుట శ్రేష్టము ప్రభువా. సమృద్ధిగా మీ మాటలు మా హృదయములో భద్రపరుచుకొని మాటలను అనుసరించి నడుచుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అందరిని దీవించండి. దూర దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉన్నారు. తిరిగి క్షేమంగా తమ తమ ఇంటికి నడిపించండి. అందరికీ మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. వారి కుటుంబాలలో నెమ్మది, సంతోషము, సమాధానం ఇవ్వండి. అపవాది ఎవరిని శోధించకుండా వానిని యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. ప్రభువా, ఏ కుటుంబాన్ని తొందరపరచకుండా మీ ఆత్మ కాపుదలలో ఉంచుమని ప్రార్థిస్తున్నాం. రేపటి ప్రార్థన కూడిక కొరకు కూడా వేడుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లోక స్నేహ వాంఛలందు లొంగిపోతివ పాపముకై. లోక స్నేహ వాంఛలందు లొంగిపోతివ పాపములకై. వదకు పోతివ పశువులాగా వదస్థానమునకు. వదకు పోతివ పశువులాగా వదస్థానమునకు. నిన్ను చూసి ఆదరించే బంధువు లేరి, ఆ స్నేహితులేరి. నిన్ను చూసి ఆదరించే బంధువు లేరి, ఆ స్నేహితులేరి. ఎంత చెప్పిన వాక్యమినకపోతివి, సాగిపోతివ చింతతోనే సమాధికి. ఎంత చెప్పిన వాక్యమినకపోతివి, సాగిపోతివ చింతతోనే సమాధికి. వాదమాడి పంతమాడి, వాదమాడి పంతమాడి, అంతలోనే కన్ను మూసి పోదువా. ఎంత చెప్పిన వాక్యమినకపోతివి, సాగిపోతివ చింతతోనే సమాధికి. వందనాలందరికీ.